వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పార్ట్ 2లో అయితే మనం ఉన్నామండి. 3 ఎక్సర్సైజెస్ అయితే ఇక్కడ సాల్వ్ చేసుకున్నాం అనమాట. సో మీకు లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఎట్ ద ఎండ్ నేను పెట్టాను. సో అది కూడా మిస్ కాకండి. నేను మొత్తం ఆల్ ద 3 ఎక్సర్సైజెస్ కూడా ఫుల్లీ సాల్వ్డ్ అనమాట. అన్ని ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసి పెట్టాను. మరెందుకు లేట్ అండి, చూసేద్దామా వీడియో అయితే. ఇదిగోండి సెకండ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు వచ్చి మనం సెకండ్ ఎక్సర్సైజ్ కోసం మాట్లాడుకుందాం. వీ హ్యావ్ ద నెంబర్స్ 3 to the power of 2 into 3 to the power of 4 into 3 to the power of 8 అనమాట. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా చేసుకోవాలంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు a to the power of m ఇంటూ a to the power of n ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, a to the power of m plus n. చూసారా ఎంత సింపుల్ అయిపోయిందో. సో ఈవెన్ దో మన దగ్గర 3 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసుకున్నా కూడా, అంటే 3 ఎక్స్పెనెన్స్ మనకి మల్టిప్లికేషన్ చేసుకున్నా కూడా మనం యాడ్ చేయాలండి, రైట్? సో ఒకటే బేస్ ఉంది కాబట్టి, సో 3 to the power of 2 plus 4 plus 8 అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ప్రతి ప్రాబ్లంలో ఇలా రాయాలా, సిన్స్ ఈ ఫార్ములాస్ రాయాలంటే, అవునండి ప్రతి ప్రాబ్లంలో కూడా ఇలా ఈ ఫార్ములాస్ రాసి కానీ మీరు ఆన్సర్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ మీరు రాయగలిగితే ఎక్సలెంట్గా మార్క్స్ వస్తాయన్నమాట. సో 3 to the power of 2, సో ఎంతండి టోటల్ 3 to the power of 14 అనమాట, రైట్? దేర్ఫోర్ 3 square into 3 power 4 into 3 power 8 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 3 power 14, రైట్? ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దామండి. 6 to the power of 15 డివైడెడ్ బై 6 to the power of 10 అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకోవచ్చండి, 6 to the power of 15 విచ్ ఈజ్ డివైడెడ్ బై 6 power 10 అనమాట. సో మన దగ్గర ఒక ఫార్ములా ఉంది ఏంటండి, సిన్స్ రెండుకి బేస్ సేమ్ కాబట్టి a to the power of m, పవర్స్ లేదా ఎక్స్పెరెన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, a to the power of m డివైడెడ్ బై a to the power of n ఈజ్ ఈక్వల్ టు a power m minus n అనమాట, రైట్? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 to the power of 15 minus 10. సో వీ హ్యావ్ ద సేమ్ బేస్ టు ద 6 అండ్ ఎక్స్పెనెన్షియల్ 15 minus 10 which is m minus n which is equals to 6 to the power of 5 అనమాట, రైట్? సో దేర్ ఫోర్ 16 to the power of 15 divided by 6 power 10 is equal to how much, 6 power 5, రైట్? సో ఎంత ఈజీ అయిపోయిందండి. ఇక్కడ మనకి ఇక్కడ డివిజన్లో ఈ పవర్స్ ఎంత పెద్దగా ఉన్నాయి అయినా కూడా మనం ఎంత సింప్లిఫైగా మనం ఆన్సర్ తెచ్చేయగలిగాం అంటే, సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫార్ములాస్ అనమాట. సో a to the power of 3 into a power 2, సో మన దగ్గర సిన్స్ ఏంటంటే ఫార్ములా a power m into a power n ఈజ్ ఈక్వల్ టు a power m plus n. ఇది సింపుల్ ఫార్ములా మన దగ్గర ఉంది కదండి, విచ్ ఈస్ ఈక్వల్స్ టు a cube into a square ఈజ్ ఈక్వల్ టు a power 3 plus 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు a to the power of 5 అనమాట. దేర్ఫోర్ a cube into a square ఈజ్ ఈక్వల్ టు a power 5. సో ఫోర్త్ ప్రాబ్లం చూడండి, 7 to the power of x ఇంటూ 7 square విచ్ ఈస్ ఈక్వల్ టు, సిన్స్ ఫార్ములా ప్రతి ప్రాబ్లంలో కూడా రాయాలి, ఈవెన్ 2 మార్క్స్ ప్రాబ్లం అయినా కూడా సిన్స్ a power m ఇంటూ a power n ఈజ్ ఈక్వల్ టు a power m plus n కాబట్టి దిస్ టర్న్స్ అవుట్ టు బి 7 to the power of, ఎందుకంటే బేస్ రెండు సమానమే, ఇక్కడ 7 ఉంది బట్ ఎక్స్పెనెన్స్ ఆర్ డిఫరెంట్, ఒకదానికి x ఉంది ఒకదానికి 2 ఉంది కాబట్టి 7 to the power of x plus 2. సిమిలర్లీ సెవెంత్ వన్ చూడండి, a power 4 ఇంటూ, సో b power 4 అని ఉంది. సో యాక్చువల్లీ ఈ ప్రాబ్లం సేమ్ కాదండి, ఇక్కడ మనకి బేస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి బట్ ఎక్స్పెరెన్స్ సేమ్ ఉన్నాయి. ఇది ఎలా చేయాలో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. సో 5 square whole to the power of 3 divided by 5 cube which is equal to 5 square to the power of 3 which is divided by 5 cube. సో we have the formula since, అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ న్యూమరేటర్ మనం చేసేసుకోవాలన్నమాట. సో 5 square, సో ఇక్కడ మనకి ఇది ఏ ఫామ్లో ఉందంటే a power m అంటే ఒకటే బేస్ a power m whole to the power of n ఈజ్ ఈక్వల్ టు a power mn అనమాట, m విచ్ ఈస్ మల్టిప్లైడ్ బై n. సో సిమిలర్లీ ఇక్కడ మనం ఏం చేసుకుంటామండి, 5 power 2 into 3 విచ్ ఈస్ సో సింపుల్ డివైడెడ్ బై 5 to the power of 3 విచ్ ఈస్ ఈక్వల్ టు 5 to the power of 3 to the 6 విచ్ ఈస్ డివైడెడ్ బై 5 cube, రైట్? సో ఇక్కడ ఇంకో ఫార్ములా ఉందండి. సో ఈ ఫార్ములా ఏంటి ఇక్కడ, సో సిన్స్ a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n. So that is equal to 5 to the power of 6
is equal to 5 to the power of 6 minus 3. Therefore 5 square whole to the power of 3 divided by 5 cube is equal to 5 to the power of 6 minus 3 ఎంతండి 5 to the power of 3 అనమాట. సో ఇప్పుడు సిక్స్త్ ప్రాబ్లం 2 to the power of 5 ఇంటూ 5 to the power of 5 విచ్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు బేస్ అన్నవి డిఫరెంట్గా ఉన్నాయి, పవర్ ఏదైతే ఉందో అది సేమ్గా ఉందన్నమాట. అంటే సిన్స్ ఫార్ములా ఏంటండి, సిన్స్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, ఏ బి టు ద పవర్ ఆఫ్ ఎం అనమాట, రైట్. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 5 అనమాట, రైట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 2 5s are 10 కదా, 10 to the power of 5 వచ్చిందండి. సో దేర్ ఫోర్ 2 power 5 ఇంటూ 5 power 5 ఈజ్ ఈక్వల్ టు 10 power 5, రైట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూడండి, ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ 4. సిన్స్ మన దగ్గర ఫార్ములా ఉంది కదండి, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి టు ద పవర్ ఆఫ్ ఎం, రైట్. సో అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఏ ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ 4 అనమాట, రైట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి టు ద పవర్ ఆఫ్ 4, రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 3 టు ద పవర్ ఆఫ్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. సో 3 పవర్ 4 హోల్ క్యూబ్ అనమాట. సో సిన్స్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్ములా ఆఫ్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, right, since this is in the form of a power m whole to the power of n which is equal to a power m into n which is equal to a power mn. సో ఇప్పుడు ఏమవుతుందండి, 3 to the power of m into n అంటే 4 into 3 అవుతుంది, which is equal to 3 to the power of 12 అనమాట. సో దేర్ ఫోర్ 3 power 4 హోల్ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 power 12. సో నెక్స్ట్ వచ్చినప్పటికీ నైన్త్ ప్రాబ్లం అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 power 20. So 2 power 20 divided by 2 power 15, right, into 2 cube అనమాట, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, ఏదైతే బ్రాకెట్లో ఉన్నదో దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 20 విచ్ ఈస్ డివైడెడ్ బై 2 to the power of 15, రైట్, ఇంటూ 2 cube. సో సిన్స్ మన దగ్గర సేమ్ బేస్ ఉంది కాబట్టి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్, రైట్. ఎం మైనస్ ఎన్ కాబట్టి ఈ ఫార్ములా మనం ఎలా రాసుకోవాలండి, విచ్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ద 2 to the power of 20 minus 15, రైట్, ఇంటూ 2 cube. సో ఎలా రాసుకోవచ్చండి, 2 to the power of, ఎస్, సో 20 minus 15 turns out to be, ఎస్, 5, రైట్, ఇంటూ 2 cube, రైట్. సిన్స్ ఏంటండి ఫార్ములా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి దిస్ టర్న్స్ అవుట్ టు బి 2 to the power of 5 plus 3 is 2 to the power of 8 అనమాట. సో దేర్ ఫోర్ 2 to the power of 20 which is divided by 2 to the power of 15 which is multiplied by 2 cube is equal to how much అండి, 2 to the power of 8. సో నెక్స్ట్ 10th ప్రాబ్లం వచ్చేసి 8 to the power of t divided by 8 square which is equal to, so we have the formula since a power m రెండిటికి బేస్ సేమ్ కదా, a power m అంటే ఇది ఎలా రాసుకోవచ్చు, 8 power t by 8 square అని రాసుకోవచ్చు కదండి. a power m which is divided by a power n is equal to a power m minus n. సో ఈ ఫార్ములా ప్రకారం 8 to the power of m అంటే t minus 2 అనమాట. సో therefore 8 to the power of t which is divided by 8 square is equal to 8 to the power of t minus 2, రైట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చేద్దామండి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎక్కడ సింబల్స్ ఎటువంటి ఆపరేటర్స్ అయితే ఇవ్వలేదు, అందుకని ఇలా ఇవ్వకపోతే మనం మల్టిప్లికేషన్ అని రాసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, 2 to the power of 3 ఇంటూ 3 to the power of 4 అండ్ విచ్ ఈస్ మల్టిప్లైడ్ టు ఈ 4ని ఎలా రాసుకోవచ్చండి, 2 to the power of 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, విచ్ ఈస్ డివైడెడ్ బై 3 ఇంటూ 2 to the power of 5 అనమాట, రైట్. సో ఇప్పుడు మనం ఏవైతే లైక్ టర్మ్స్ ఉన్నాయో అన్నీ ఒక దగ్గర తీసుకుని వద్దాం. 2 to the power of 3 ఇంటూ 2 స్క్వేర్. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్,
I mean multiplication, the order of the multiplication will be possible in మనకు తెలుసు కదండి ఆల్రెడీ. సో అందుకని 2 cube into 2 square into 3 power 4 which is divided by 3 into 2 to the power of 5 అనమాట. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆల్రెడీ సిన్స్ మనకి కొన్ని ఫార్ములాస్ తెలుసు. ఏంటి, a to the power of m బేస్ సేమ్ అయితే a to the power of n is equal to a power m plus n and a to the power of m by a to the power of n is equal to a power m minus n. సో ఇవి మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం ఏం చేయాలండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఈ లైక్ టర్మ్స్ అనుకోండి. సో ఇవన్నీ కూడా దగ్గర తీసుకురండి. అంటే 2 cube into 2 square by 2 to the power of 5 which is multiplied by 3 power 4 by 3 power 1, right, which is equal to 2 to the power of 3 plus 2 అంటే ఎంతండి 5, right, which is divided by 2 power 5, right, into 3 power 4 by 3 power 1, which in turn we can write as, because a power m by a power n kada, so a to the power of m minus n, right, into 3 to the power of 4 minus 1, which is equal to ఎంత అవుతుందండి, which is equal to 2 to the power of 0 into 3 to the power of 3 అనమాట, which is equal to 2 to the power of 0 ఎంతండి 1 into 3 to the power of 3. In turn the answer is equal to 3 to the power of 3 అనమాట. రైట్, since we have another formula, since ఏంటండి a power 0 is equal to 1, రైట్, ఈ ఫార్ములా బట్టి మనం ఇక 2 to the power of 0 is equal to 1 అని రాసాం. therefore the answer will be 3 to the power of 3, రైట్. సో ఎవ్రీవేర్ ఫార్ములాస్ వేసుకోవాలంటే ఎస్ అండి, వేసుకోవాలండి. therefore the entire thing is equal to 2 square into 3 power 4 into 4 by 3 into 32 is equal to 3 to the power of 3, right, 3 cube and which is equal to 27. it's not mandate actually. కాకపోతే ఏంటంటే మనం టీచర్కి ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట, ఈ ఆన్సరా లేకపోతే ఆ ఆన్సరా అనుకోవడానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. వాట్ ఎవర్ ద పాసిబుల్ ఫార్ములాస్ అక్కడ ఏదైతే మీరు యూస్ చేస్తారో అవి రాయాలి అండ్ యూ నీడ్ టు రైట్ ద పాసిబుల్ ఆన్సర్స్ అనమాట. అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి ఎక్కడైనా మీరు తప్పు చేశారా అన్నది. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, 5 square whole to the power of 3 5 square whole cube into 5 power 4, right, 5 power 4 which is divided by 5 power 7 అనమాట. రైట్, సో ద ఎంటైర్ థింగ్ చూసారు కదండి. పెద్ద ఇది చూడగానే వెరీ కాంప్లికేటెడ్ అనుకోవద్దు. ఈచ్ టర్మ్ని కానీ మనం సాల్వ్ చేయగలిగితే, అంటే బ్రాకెట్స్లో ఉన్నవి ఫస్ట్ చేయాలన్నమాట. సో ఈ బ్రాకెట్ కన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ లోపల ఉన్న బ్రాకెట్కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అండ్ దెన్ ఈ సెకండ్ బ్రాకెట్కి ఇస్తాం అనమాట. సో సిన్స్ మనకు తెలుసు కదండి, a power m whole power n ఈజ్ ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, a power mn, రైట్. ఈ ఫార్ములా ప్రకారం మనకి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇది తీసుకుందాం. 5 square whole cube ఈజ్ ఈక్వల్ టు 5 to the power of 2 into 3, right, and then which is multiplied by 5 power 4 which is divided by 5 power 7 అనమాట, right, which is equal to ఇక్కడ 5 to the power of 5, right, into 5 to the power of 4 by 5 to the power of 7. ఇప్పుడు ఏం చేయాలి మనం, since we have the formula a power m into a power n is equal to a power m plus n, రైట్. ఇంకో ఫార్ములా కూడా మనకు ఉంది, అది రాసేసుకుందాం. a power m by a power n is equal to a power m minus n. నేను ప్రతి ప్రాబ్లంలో ఎందుకు చెప్తున్నానంటే మీకు హ్యాబిట్ అవుతుందని, రైట్. అండ్ సో 5 to the power of 5 plus 4 which is divided by 5 power 7 which is equal to 5 power 9 which is divided by 5 power 7 అనమాట, రైట్. సో 5 power 9 which is divided by 5 power 7, we have the formula a power m by a power n is equal to a power m minus n. So everywhere formulas అని గుర్తుపెట్టుకోండి. 9 minus 7, right, which is equal to 5 to the power of 2 5 square which is equal to 25, right. So therefore మళ్ళీ మొత్తం క్వశ్చన్ రాయండి. 5 square whole to the power of 3 into 5 power 4 divided by 5 power 7 is equal to 5 square which is equal to 25. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అండి. సో థర్డ్ క్వశ్చన్లో 25 to the power of 4 which is divided by 5 cube అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఈ 25 ని మనం 5 కింద కన్వర్ట్ చేసుకుందాం, ఎందుకంటే 5 5s 25 కాబట్టి. సో ఇది ఎలా రాసుకోవచ్చండి, 5 into 5 అని రాసుకోవచ్చు కదా, హోల్ టు ద పవర్ ఆఫ్ 4, రైట్, విచ్ ఇస్ డివైడెడ్ బై 5 క్యూబ్ విచ్ ఈస్ ఈక్వల్ టు, మనం బోత్ మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. సో
అకార్డింగ్ టు దట్ మనం ఎలాగండి స్ప్రెడ్ చేసుకోవచ్చు కదండి. సో 5 to the power of 4 ఇంటూ 5, సో ఇంటూ 5 to the power of 4 అనమాట, విచ్ ఇస్ డివైడెడ్ బై 5 క్యూబ్. సో ఎలా రాసుకోవచ్చండి, 5 to the power of 4 + 4 a power m, సిన్స్ తెలిసిందే కదండి, a power m ఇంటూ a power n ఈజ్ ఈక్వల్ టు a power m + n. సో ఈ ఫార్ములా ప్రకారం మనం 4 + 4 అని రాసుకుందాం, అండ్ 5 to the power of 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 to the power of 8 by 5 cube, which is equal to 5 to the power of 8 minus 3, 5 to the power of 5 అనమాట ఆన్సర్. సో ఇది ఇంకో విధంగా కూడా చేద్దామండి. దిస్ ఈజ్ వన్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఇక్కడ ఈ స్టెప్ తర్వాత మనం ఏం చేసుకోవచ్చు అంటే 5 × 5ని ఏమని రాసుకోవచ్చు, 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, 5 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అని రాసుకోవచ్చు కదా, విచ్ ఇస్ డివైడెడ్ బై 5 క్యూబ్ అనమాట, రైట్. సో 5 to the power of 2 × 8, 2 × 4 which is divided by 5 cube is equal to 5 to the power of 8 by 5 cube, which is equal to 5 to the power of 8 minus 3 is equal to 5 to the power of 5 అనమాట. సో మీరు ఏ మెథడ్ చేసినా ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 5 to the power of 5, రైట్. సో ద ఆన్సర్ ఈజ్ 5 to the power of 5 అనమాట, రైట్. మీరు మాత్రం స్టెప్ బై స్టెప్ మీ నోట్స్లో రాసుకోవాలి, రైట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలంటే, ఫోర్త్ వన్, సో 3 × 7 స్క్వేర్, రైట్. ఇప్పుడు ఏం చేద్దామండి, 21ని మనం 3 × 7 అని రాసుకోవచ్చు కదండి. అలాగే ఇక్కడ మనం 11 ఉన్న టర్మ్స్ రెండింటిని ఒక దగ్గర రాసుకుందామండి. 11 power 8 విచ్ ఇస్ డివైడెడ్ బై 11 power 3 అనమాట. మనం ఆల్రెడీ, సో మీకోసమనే నేను రాస్తున్నాను. సో మనకు తెలుసు కదండి, a power m by a power n is a power m minus n. సో ఆ ఫార్ములా ద్వారా ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనం 3 క్యాన్సిల్ చేసేస్తాం. సో 7 స్క్వేర్ బై 7 అనమాట, రైట్, ఇంటూ 11 to the power of 8 minus 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 to the power of 2 minus 1, రైట్. ఇది పవర్ 1 ఉన్నట్టే కదండి, ఇంటూ 11 to the power of 5 అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 to the power of 1 ఇంటూ 11 to the power of 5 అనమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్. Therefore this question 3 × 7 square into 11 to the power of 8 by 21 into 11 to the power of 3 is equal to 7 into 11 to the power of 5, right. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, మరీ కలర్ బ్రైట్గా ఉంది. సో ఈ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, 3 power 7 విచ్ ఇస్ డివైడెడ్ బై 3 power 4 into 3 power 3 విచ్ ఈస్ ఈక్వల్ టు 3 to the power of 7 విచ్ ఇస్ డివైడెడ్ బై, సో సిన్స్ వీ హ్యావ్ దిస్ ఫార్ములా, సో ఐఎమ్ మేకింగ్ యూ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఫార్ములా ఆన్ ఈచ్ స్టెప్ అనమాట. సో ఈ ఫార్ములా ప్రకారం 3 to the power of 4 + 3 ప్రతి ప్రాబ్లంలో రాయాలా అంటే ఎస్ అండి, రాయాలండి. సో 3 to the power of 7 by 3 to the power of 7 అనమాట, విచ్ ఈస్ ఈక్వల్ టు వీ హ్యావ్ ఆల్రెడీ వీ నో తెలిసిందే కదండి, విచ్ ఈస్ డివైడెడ్ బై a power n is equal to a power m minus n. సో therefore 7 minus 7, so 3 to the power of 0. Since we have a to the power of 0 is equal to 1, 3 to the power of 0 is equal to 1 anamata. Therefore 3 power 7 which is divided by 3 power 4 into 3 cube is equal to 1 anamata, right. So we have the formula, చూడండి ఈ ప్రాబ్లం 2 power 0 plus 3 power 0 plus 4 power 0 is equal to ఎంత అండి. Since we know that ఆల్రెడీ మనకి ఏం తెలుసండి, since సో a power 0 is equal to 1 కదండి. సో ఆ విధంగా మనం 1 + 1 + 1 అని రాసేసుకోవచ్చు సింపుల్గా, విచ్ ఈస్ ఈక్వల్ టు 3 అనమాట. సో దేర్ ఫోర్ 2 power 0 plus 3 power 0 plus 4 power 0 is equal to 3 అనమాట, రైట్. ఇప్పుడు మనం 7th ప్రాబ్లం చూద్దామండి. 2 to the power of 0, 3 to the power of 0 into 4 to the power of 0 ఎంత అన్నది చూద్దాం ఇప్పుడు. సో ఎంతండి, ఫార్ములా అయితే సేమ్ కదండి. సిన్స్ a power 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనం 1 × 1 × 1 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 1 1 1 1 1 1 అనమాట. సో దేర్ ఫోర్ 2 power 0 into 3 power 0 into 4 power 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట, రైట్. ఇప్పుడు మనం 8th ప్రాబ్లం చేద్దామండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారండి, 3 power 0 plus 2 power 0 in brackets which is multiplied by 5 power 0. సో సిన్స్ a power 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనం ఏం చేస్తామండి, 1 + 1 right into 1 is equal to ఎంతండి, 1 + 1 is 2 into 1 is 2 అనమాట. సో therefore 3 power 0 right plus 2 power 0 into 5 power 0 is equal to 2 అనమాట, రైట్. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలండి,
సేమ్ అనమాట. సిన్స్ మన దగ్గర ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది కదండి, ఏ పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn. అండ్ మన దగ్గర ఆల్రెడీ ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదండి. సో అకార్డింగ్ టు దెమ్ ఇప్పుడు మనం ట్రై చేద్దామండి. సో 2 పవర్ 8 రైట్. సో ఈ ఏ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో రైట్, ఈ ఏ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఒక దగ్గర తెచ్చుకుందాం. అండ్ ఈ 2 మల్టిపుల్స్ ఒక దగ్గర తెచ్చుకుందాం రైట్. So which is equal to 2 power 8 which is divided by 2 into 2 to the power of 3 into a power 5 by a cube anamata, which is equal to 2 to the power of 8. So 2 square whole cube into a to the power of 5 minus 3 andi. Since we know that a power m by a power n is equal to a power m minus n kadandi. So ee vidhanga ikkada raskunnam. So ikkada 2 power 8 which is divided by idi, since we know this formula a power m whole to the power of n is equal to a power mn right. So ee formula prakaram 2 to the power of 2 into 3 is 2 power 6 into a to the power of 2 anamata, which is equal to 2 to the power of 8 minus 6, since already we have this formula right, into a to the power of 2 anamata, which is equal to 2 square into a square, which is equal to ఇంకా కూడా మనం రాసుకోవచ్చు 2 into a whole to the power of 2 or 2a whole to the power of 2. అంటే మనం ఎక్కడ కూడా టీచర్స్కి ఛాన్స్ ఇవ్వట్లేదు, మనకి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఈ విధంగా వదిలేయచ్చండి రైట్, ఈ విధంగా వదిలేయచ్చు, లేదా ఈ విధంగా రాసి వదిలేయచ్చు, ఈ విధంగా రాసి వదిలేయచ్చు. కానీ మీకు ఫుల్ మార్క్స్ కూడా కావాలి కదండి. అప్పుడు ఏం చేయాలి, మీరు ఈ స్టెప్స్ కానీ మీరు రాసేసారనుకోండి, మీకు ఫార్ములాస్ స్టెప్ బై స్టెప్ ఆన్సర్ అండ్ ఫాలోడ్ బై ఫుల్ ఆన్సర్స్, డిఫరెంట్ ఆన్సర్స్, ఇవి కానీ మీరు చేయగలిగితే మీకు ఫుల్ మార్క్స్ ఎందుకు ఇవ్వరండి రైట్. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక టాపర్కి ఒక నార్మల్ స్టూడెంట్కి జస్ట్ ఒక 2 to 3 స్టెప్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయన్నమాట రైట్. సో ఇవన్నీ టాపర్ అయితే అన్ని ఇంచ్ కూడా రాస్తారు. ఆల్వేస్ రిమెంబర్ దట్ ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్కి ఎగ్జామ్ అనేది టీచర్స్ కోసం పెట్టట్లేదండి, అండ్ స్టూడెంట్స్ కోసం మాత్రమే పెడుతున్నారు. కాబట్టి స్టూడెంట్స్ ఎంత నేర్చుకున్నారు అన్నదే చూస్తారనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 10th వన్ అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చినప్పటికీ చూడండి, ఇప్పుడు 10th ప్రాబ్లం a power 5 by a power 3 into a power 8 right. So a to the power of, already we have the formula, a power m by a power n is equal to a power m minus n right. So simple into a to the power of 8. ఈ లెవెల్లో ఇంత సింపుల్ ప్రాబ్లం ఎందుకు ఇచ్చారో తెలియదు. సో a to the power of 2 into a to the power of 8 which is equal to a to the power of 2 plus 8. ఎందుకు, since we have the formula this one right. So which is equal to a to the power of 10 anamata right. So therefore a power 5 by a cube into a power 8 is equal to a power 10 anamata right. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎందుకు మనం ఫస్ట్ డివిజన్ ఇక్కడ మైనస్ ఎందుకు చేసాం, ద కారణం ఏంటంటే ఇదంతా కూడా బ్రాకెట్లో ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు బ్రాకెట్కి ఇవ్వాలన్నమాట. సో చూడండి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇటువంటి ప్రాబ్లం కానీ మనం ఇచ్చినట్టయితే మధ్యలో మల్టిప్లికేషన్ అయితే మనం పెట్టుకోవాలి రైట్. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 4 to the power of 5 into a to the power of 8 into b cube which is divided by 4 power 5 right into a to the power of 5 into b square. ఇప్పుడు మనం ఏం చేయాలండి, సెపరేట్ చేసుకోవాలి. అంటే 4 to the power of 5 which is divided by 4 to the power of 5 into a to the power of 8 which is divided by a to the power of 5. అంటే మనం సింప్లిఫై చేసుకుంటున్నాం. b cube which is divided by b square. ఈ విధంగా కానీ మనం దేనికది సపరేట్ చేసుకుంటే సింపుల్ అయిపోతుందండి. సిన్స్ వీ హ్యావ్ ద ఫార్ములా, ఈ ఫార్ములా ఉండడం వలన సో మీరు ఈ ప్రాబ్లంకి ఆ పక్కన స్టెప్లో మీరు రాసుకోవాలి. సో సిన్స్ వీ హ్యావ్ ఏ పవర్ m by a power n is equal to a power m minus n కాబట్టి 4 power 5 minus 5 right which is equal to into a to the power of 8 minus 5 into b to the power of 3 minus 2 which is equal to 4 to the power of 1 into a to the power of 3 into b to the power of 1 which is equal to 4a cube b right. ఆలేనేంటి మనకు కూడా ఇలాగే రాయొచ్చు, నో ప్రాబ్లం రైట్. సో 2 cube into 2 to the power of 2 right which is equal to already we have. సో సిన్స్ వీ హ్యావ్ దిస్ ఫార్ములా మనం ఏం చేస్తామండి, 2 to the power of 3 ప్లస్ ఇది 1 కదా.
సో 1 అనమాట హోల్ టు ద పవర్ ఆఫ్ 2 which is equal to 2 to the power of 4 whole square. Since we have this formula a power m whole power n is equal to a power mn, which is equal to 2 to the power of 4 into 2, which is equal to 2 to the power of 4 to the 8. So therefore 2 cube into 2 whole to the power of 2 is equal to 2 power 8. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి థర్డ్లో సే ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పారనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 10 into 10 power 11 విచ్ ఇస్ ఈక్వల్ టు 100 to the power of 11 కాదా అన్నది చూడమన్నారనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి RHS తీసుకుందాం అండి. RHS తీసుకున్నప్పుడు 100 power 11 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? సో మనం 10 into 10 whole to the power of 11 అని రాసుకోవచ్చు కదా. since we have the formula AB to the power of m is equal to a power m into b power m కదా. సో which is equal to ఇది ఏ విధంగా వస్తుందండి మనకి 10 power 11 into again 10 power 11 అనమాట, which is not equals to 10 into 10 power 11 అనమాట. సో therefore LHS is not equals to RHS అనమాట, రైట్. సో ఇప్పుడు చూడండి 2 cube into 3 square ఈజ్ ఈక్వల్ 6 power 5 కాదా అని అడిగారు అనమాట. మనం జనరల్గా ఎలా అంటే LHS తీసుకుంటాం. LHS తీసుకుని 2 cube into 3 square చేసేయండి. ఎంత 8 into 9 అనమాట, రైట్. 3 square అంటే 3 into 3 విల్ బి 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 72. సో RHS తీసుకోండి. RHS తీసుకున్నప్పుడు మామూలుగా 6 into 6 అలా ట్రై చేయండి. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 6 power 5 కదండి, విచ్ ఈస్ ఈక్వల్ టు 7776 అనమాట. అయితే ఇప్పుడు ఈ విధంగా కూడా చేయొచ్చు. దిస్ ఇస్ ద పార్ట్ 1. సో దేర్ ఫోర్ LHS ఎంతండి 72 విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు RHS అనమాట. ఇలా కూడా మనం చేస్తాము. అదే కాకుండా మనం దిస్ ఈస్ ఫస్ట్ మెథడ్ అండి, దిస్ ఈస్ సెకండ్ మెథడ్ చూద్దామండి. సెకండ్ మెథడ్లోని మనకి ఆల్రెడీ ఈ ప్రాబ్లం అయినట్టు. అయితే RHS తీసుకోండి, ఎయిదర్ ఆర్ RHS తీసుకుంటే 6 power 5 అనమాట, రైట్. 6 power 5ని మనం ఎలా రాసుకోవచ్చండి? 2 into 3 to the power of 5 కదా. సో మనకు ఆల్రెడీ తెలుసండి, మనకు ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం AB to the whole power m is equal to a power m into b power m కదా. సో ఆ విధంగా 2 power 5 into 3 power 5, రైట్. సో 2 power 5 into 3 power 5 అని వస్తుంది కదండి. బట్ ఇక్కడ ఎంత ఇచ్చారండి? which is not equals to 2 to the power of 3 into 3 to the power of 2 అనమాట. చూసారు ఇక్కడ పవర్ 5 ఉన్నాయా, రైట్. అంటే ఇక్కడ RHS which is not equals to LHS, రైట్. సో therefore సింపుల్గా LHS is not equals to RHS అని మనం రాసేసుకోవచ్చు అనమాట. ఎందుకని ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 cube ఉంది, ఇక్కడ చూస్తే 2 power 5 ఉంది, రైట్. సో ఇక్కడ మీరు సింపుల్గా చూసినట్టయితే 2 cube ఉంది, ఇక్కడ చూస్తే 2 cube ఉంది, ఇక్కడ 2 power 5 ఉంది, ఇక్కడ 3 power 5 ఉంది, ఇక్కడ 3 square ఉంది. సో దిస్ నెంబర్ ఈస్ వెరీ లెస్ దాన్ దిస్ నెంబర్ అనమాట. సో అందుకని దేర్ఫోర్ LHS ఈస్ నాట్ ఈక్వల్స్ టు RHS. సో ఇక్కడ ఈ ఫోర్త్ ప్రాబ్లం ఏంటండి? ఈ ఫోర్త్ ప్రాబ్లం ఏమని చెప్పారు? 3 power 0 ఈజ్ ఈక్వల్ టు 1000 power 0 కాదా. సో మనకి సిన్స్ వి నో దట్ a power 0 ఈజ్ ఈక్వల్ టు 1, LHS 3 power 0 అయినా 1 అండ్ RHS ఏదైతే ఉందో 1000 power 0 అయినా 1 అనమాట. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ప్రాబ్లం, ఫోర్త్ క్వశ్చన్ ఇచ్చారు కదండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఏమని ఇచ్చారండి? ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనమాట. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయాలి అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో అయితే రాయమని చెప్పారనమాట. సో ఇప్పుడు రాసేద్దామండి. సో ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మనం ఏ విధంగా చేస్తామంటే ఇలాగ LCM తీసుకుంటాం కదండి. సో ఫస్ట్ నెంబర్ 2 తీసుకున్నాను. సో 2 5s 2 4s 8, అగైన్ 2తో చేయండి. 2 ఎంతండి? 2 2s 4 అండ్ 2 7s అండ్ 3 అగైన్ 3 9s 27 3 3s, రైట్. సో ఇప్పుడు 108 కెన్ బి రిటర్న్ యాజ్ ఎలా రాస్తామండి మనం? 108 కెన్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? which is equal to 2 into 2 into 3 into 3 into 3 కదండి. సో నెక్స్ట్ 192 చూద్దాం అండి. 192 మనం చూసినప్పుడు 2తో చేయండి. 2 9s 18 అండ్ 1 12 కదా. సో 2 6 12 అనమాట. 2 4s 8 అండ్ 2 8s 16 అండ్ దెన్ 2 24s అండ్ దెన్ 2 12s, రైట్. 2 6 అండ్ 2 3s. సో ఎన్ని రాసుకోవచ్చండి? 1 2 3 4 5 6
1 2 3 4 5 and 6 into 3 కదా రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఎన్ని 2s ఉన్నాయండి, పవర్ రాసేసుకుందాం, సింప్లిఫై చేసుకుందాం. యాక్చువల్లీ ఈ 2s అన్ని ఒక దగ్గర రాసుకోవాలి. సో నేను సింప్లిఫైడ్గా రాస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 అండి, 2 power 8 అండి, ఇంటూ 3 power ఏంటండి 1 2 3 and 4 అండి, 3 power 4 అనమాట. Therefore 108 into 192 is equal to is written in terms of its prime factorization as 2 power 8 into 3 power 4. రైట్, ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఈ ప్రాబ్లమ్ని అయితే. రైట్, సో చూడండి 270 ఆల్రెడీ ఇచ్చారు సెకండ్ ప్రాబ్లం. సో నేను ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసాను. సో దేర్ ఫోర్ 270 కెన్ బి రిటర్న్ యాజ్ 2 into 5 into 3 into 3 into 3 which is equal to 2 power 1 right into 5 power 1 into 3 to the power of 3 అనమాట. సో థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 729 into 64. సో ఈ ప్రాబ్లం చూడండి. సో మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే 729 into 64 ఇదిగోండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 729 చేసేసాను అండ్ 64 కూడా చేసేసాను అనమాట. ఇప్పుడు రాసుకోండి 729 into 64 is equal to 1 2 3 4 5 6 3s మల్టిప్లై చేసుకుంటున్నాయి. 1 2 3 4 5 6 అనమాట. ఇంటూ 64 ఎంతండి 1 2 3 4 5 6 2s మల్టిప్లై చేసుకుంటున్నాయి. 2 into 2 into 2 into 2 into 2 into 2 అనమాట. సో 3 to the power of 6 అండి ఇంటూ 2 to the power of 6 అనమాట. రైట్, సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అదే కాకుండా యాక్చువల్లీ సిన్స్ వీ హ్యావ్ ద ఫార్ములా, ఏ ఫార్ములా ఉందండి మన దగ్గర, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ బి టు ద పవర్ ఆఫ్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఇలా కూడా రాసుకోవచ్చు 3 into 2 to the power of 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 to the power of 6. కానీ ఇక్కడ మనకి ఆన్సర్ మాత్రం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓన్లీ ఇన్ ఎక్స్పెనెన్షియల్ ఫార్మ్. రైట్, సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా చూపించమన్నారు కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. రైట్, సో అండ్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి 768. మీరు గమనించినట్లయితే 768 చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం చేసినప్పుడు 1 2 3 4 మీరు ఏం చేస్తారంటే నోట్స్లో అయితే మీరు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేను ఏ విధంగా చేశానో ఇక్కడ పాజ్ చేసి అలాగే నోట్ చేసుకోండి మొత్తం అంతా. రైట్, కంపల్సరీ మీరు ఈ స్టెప్ అయితే చూపించాలన్నమాట. రైట్, సో 768కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ఏ విధంగా రాసామండి 1 2 3 4 5 6 7 8 2s and 1 3 అనమాట. రైట్, సో 768 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 ఇంటూ 3 అనమాట. సో 2 to the power of 8 ఇంటూ 3 power 1 అనమాట. సో ఇప్పుడు సింప్లిఫై అన్నారండి ఫిఫ్త్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ సింప్లిఫై. రైట్, సో మళ్ళీ సింప్లిఫై క్వశ్చన్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఈ న్యూమరేటర్ తీసుకోండి. న్యూమరేటర్లో మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది కదండి. సో ఇప్పుడు మనం న్యూమరేటర్ తీసుకోండి. వీ హ్యావ్ ద ఫార్ములా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ కదా. సో ఆ విధంగా 2 power 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 power 5 ఇంటూ 2 అనమాట. రైట్, ఇంటూ 7 cube. రైట్, ఇప్పుడు ఈ ఏదైతే డినామినేటర్ ఉందో దాన్ని స్ప్లిట్ చేద్దాం. ఎనీథింగ్ మనం వీ కెన్ స్ప్లిట్ ద డినామినేటర్ కదా మల్టిప్లికేషన్లోని. సో ఆ విధంగా 7 cube అండ్ 7 to the power of 1 ఇక్కడ రాసుకుంటాం. అండ్ 8 cube ఏ విధంగా రాసుకోవచ్చండి, ఆల్రెడీ 8ని 2 cube అని రాసుకోవచ్చు కదండి. సో 2 cube హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అని రాసుకోవచ్చు అనమాట. రైట్, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 2 to the power of 5 2s are 10 కదా, అండ్ 2 to the power of 3 3s are 9 కదా. రైట్, 2 power 9 విచ్ ఈస్ ఇంటూ వీ హ్యావ్ ఏ ఫార్ములా. సో ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి ఏ పవర్ ఎం మైనస్ ఎన్ కదా. సో ఈ విధంగా మనం 7 to the power of 3 minus 1 అని రాసుకోవచ్చు కదా, విచ్ అగైన్ ఈక్వల్స్ టు 2 to the power of 10 minus 1 కదా, 10 minus 9 కదా. ఎందుకని ఆల్రెడీ సేమ్ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. సో 7 to the power of 2 కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు 2 power 1 ఇంటూ 7 స్క్వేర్ అనమాట. రైట్, విచ్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 7 7 జా 49 కదండి. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 98 అనమాట. సో దేర్ ఫోర్ 2 to the power of 5. సో దేర్ ఫోర్ 2 power 5 హోల్ స్క్వేర్ ఇంటూ 7 cube బై 8 cube ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 98. రైట్, సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం 25 into 5 square into t to the power of 8 by 10 cube into
t పవర్ 4. ఇప్పుడు ఏం చేస్తాం మనం అన్ని సింప్లిఫైడ్గా రాసుకుంటాం. లైక్ 25ని 5 టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 స్క్వేర్ అంటే నెంబర్స్ అన్నిటినీ ఒక దగ్గర రాసుకుందాం. అండ్ ఈ ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటిని ఒక దగ్గర రాసుకుందాం, రైట్. t పవర్ 8 బై t పవర్ 4. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం చేద్దామండి 2 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 3 అనమాట, రైట్. సో ఆ విధంగా రాసుకుందాం, రైట్. సో ఇప్పుడు వచ్చేసి 5 స్క్వేర్ 5 టు ద పవర్ ఆఫ్ 2 కదా, 2 ప్లస్ 2 బికాస్ వీ హ్యావ్ a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n, రైట్. సో ఈ ఫార్ములా, సో 5 టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ 2 కదండి. సో విచ్ ఈస్ డివైడెడ్ బై వీ హ్యావ్ ద ఫార్ములా ఇంకోటి ఏంటండి a ఇంటూ b టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ఇంటూ b పవర్ m కదండి. సో ఈ విధంగా మనం 2 టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 3 అనమాట ఇంటూ వీ హ్యావ్ ద ఫార్ములా a టు ద పవర్ ఆఫ్ m బై a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n కదండి. సో ప్రతి ప్రాబ్లంలోని రాసుకోవాలండి. సో ఎగ్జామ్లో ఒక ప్రాబ్లమే ఇస్తారు, రైట్. సో అందుకని ఇప్పటి నుంచి మీరు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, యూ విల్ మాస్టర్ దట్ అనమాట. సో t టు ద పవర్ ఆఫ్ 8 మైనస్ 4, రైట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 4 అండ్ డినామినేటర్లో 5 టు ద పవర్ ఆఫ్ 3 ఉంది, రైట్. సో మైనస్ చేసేయండి, 4 మైనస్ 3 అండ్ 2 టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ t పవర్ 4 అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 బై 2 టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ t పవర్ 4 అనమాట. సో 5 బై 8 t పవర్ 4 విల్ బి ద ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి థర్డ్ వన్లో 3 టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 10 పవర్ 5 ఇంటూ 25. ఇప్పుడు మనం ఏం చేద్దామండి ఇన్ షార్టర్ టర్మ్స్లో రాసుకుందాం. 3 పవర్ 5 ఇంటూ 10 పవర్ 5ని మనం ఏ విధంగా రాసుకుందామండి 5 2 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 5 స్క్వేర్ అనమాట. సో అగైన్ సేమ్ ఫార్ములాస్ అన్ని రాసుకోండి, విచ్ ఈస్ డివైడెడ్ బై 5 పవర్ 7 ఇంటూ 2 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్. సో ఏం చేయాలండి 3 పవర్ 5 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5 ఇంటూ 5 స్క్వేర్ విచ్ ఇస్ డివైడెడ్ బై 5 పవర్ 7 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 5 అని రాసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. సో అన్ని 3 పవర్స్ అన్ని ఒక దగ్గర తెచ్చుకుందాం. సో 3 పవర్ 5 విచ్ ఈస్ డివైడెడ్ బై 3 పవర్ 5 అనమాట, రైట్. ఇక్కడ ఒకటి ఉంది, రైట్. సో నెక్స్ట్ స్టెప్ని ఇలా రాసుకుందాం. ఇక్కడ 3 పవర్ 5 ఇక్కడ ఉంది, రైట్. అండ్ ఇక్కడ ఉంది, అంతే. కాబట్టి ఈ రెండుని అదే తెచ్చుకుందాం ఇంటూ ఇంకా 2 టు ద పవర్ ఆఫ్ 2 పవర్ 5, రైట్. న్యూమరేటర్లో 2 టు ద పవర్ ఆఫ్ 5 అండ్ డినామినేటర్లో 2 పవర్ 5. సో విచ్ ఈస్ డివైడెడ్ బై 2 పవర్ 5 అనమాట ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 5, రైట్, ఇంటూ 5 స్క్వేర్ విచ్ ఈస్ డివైడెడ్ బై 5 పవర్ 7, రైట్. సో ఇది మనకి ఆల్రెడీ తెలుసు, సిన్స్ వీ హ్యావ్ ద ఫార్ములా a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. కాబట్టి 5 పవర్ 7, రైట్, కింద కూడా 5 పవర్స్ అండి. ఇక్కడ 3 పవర్ 5 చూడండి, ఇక్కడ 3 పవర్ 5 అండ్ కిందది కూడా 3 పవర్ 5. సో 3 పవర్ 5 మైనస్ 5, రైట్, ఇంటూ 2 పవర్ 5 మైనస్ 5 ఇంటూ 5 పవర్ 7 మైనస్ 7 అనమాట. సో ఆల్ టుగెదర్ ఎంత వస్తుందండి 3 ఇంటూ 3 పవర్ 5 మైనస్ 5 0 ఇంటూ 2 పవర్ 0 into 5 power 0 which is equal to 1. So therefore 3 power 5 into 10 power 5 into 25 by, so therefore by divided by 5 power 7 into 6 power 5 is equal to 1. సో ఇప్పుడు మనం థర్డ్ ఎక్సర్సైజ్ చేసుకుందాం అండి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికీ ఫస్ట్ క్వశ్చన్లో మీరు గమనించినట్లయితే రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ అని ఉందన్నమాట. సో ఫస్ట్ నెంబర్ 2799404 అనమాట. మనం సుమారు మీకు గుర్తుండే ఉంటుంది, ఎక్స్పాండెడ్ ఫామ్ అన్నదైతే మీరు చేసి ఉంటారు ఒకప్పుడు. సో ఇన్ యువర్ క్లాసెస్ ప్రీవియస్ క్లాసెస్లో మీరు చేస్తున్నారు కదా. సో ఏ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్ని చేస్తామండి, మనం ఎన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 అండ్ 1 lakh అనమాట. సో ఈ 1 lakh నెంబర్స్ ఇక్కడ వరకు ఉన్నది కాబట్టి దీన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తాం, మనం ఫస్ట్ నెంబర్ని 2 into 1 lakh అని రాసుకుంటాం, రైట్. 00000, రైట్.
సో ఎన్ని జీరోస్ అండి? సో 5 జీరోస్ అనమాట. ఈ విధంగా మనం రాసుకుంటాం అనమాట. ఎన్ని జీరోస్? 1 2 3 4 5 అండ్ దెన్ ప్లస్ డెసిమల్ నెంబర్ సిస్టంలో మనం ఈ విధంగా రాసుకుంటాం కదండి. అండ్ అంటే లార్జ్ నెంబర్స్ని మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకోవడం అనమాట. ఇప్పుడు 7 ఇంటూ 10,000 రైట్, 10,000 ప్లస్ 9 ఇంటూ 1,000. ఎందుకని 9 అన్నది 1,000 ప్లేస్లో ఉంది. ప్లస్ 4 ఇంటూ 100 రైట్, ప్లస్ 0 ఇంటూ 10 టెన్స్ ప్లేస్లో ఉంది. ప్లస్ 4 ఇంటూ 1 అనమాట రైట్. సో ఇప్పుడు ఈ ఎక్స్పాండెడ్ ఫామ్లో ఇంకా ఫర్దర్గా మనం 10 to the power of ఏ విధంగా రాసుకుంటాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదైతే 1 lakh ఉందో ఈ 1 lakhని మనం 1 lakh ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ 10 to the power of ఎన్ని జీరోస్ మనం రాసుకోవచ్చండి? 5 రాసుకోవచ్చు కదా. 1 2 3 4 5. సో ఆ విధంగా ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో 2 ఇంటూ ఇన్ సింప్లెస్ట్ ఫామ్ చూసారా, ఇన్ని జీరోస్ రాయకుండా సింపుల్గా 2 ఇంటూ 10 power 5 ప్లస్ 7 ఇంటూ 10 పవర్ హౌ మెనీ జీరోస్? 1 2 3 4. సో 4 జీరోస్ ప్లస్ 9 ఇంటూ హౌ మెనీ జీరోస్? 10 cube రైట్, ప్లస్ 4 ఇంటూ 10 square ప్లస్ 0 into 10 will be 0 however plus 4 right into ఎంతండి? 1ని మనం 10 power 0 అని రాసుకోవచ్చు కదా, which is equal to 2 into 10 power 5 plus 7 into 10 power 4 plus 9 into 10 cube right, plus 4 into 10 square plus 4 into 10 power 0 అనమాట రైట్. So, therefore, the exponents of the 10 start from maximum of 5 and go on decreasing by 1 anamata, right? Decreasing by 1. Similarly, and right up to 0, right? So, last power edaithe undo 0 varaku kuda idi vellindi anamata, right? So, this is the expanded form. This is the expanded form of the given number, right? So, second problem ఒకసారి చూద్దామండి. ఎన్ని జీరోస్ మనం రాసుకోవచ్చు? 1 2 3 4 5 6 జీరోస్ రాసుకోవచ్చు కదా. 1 2 3 4 5 6 జీరోస్ రాసుకోవచ్చు. ప్లస్ ఈ జీరోస్ నేను కన్సిడర్ చేయట్లేదు బికాస్ దే ఆర్ 0 ప్లస్ 0 ప్లస్ 6 ఇంటూ హౌ మెనీ జీరోస్ అండి? 6 తర్వాత ఇది ఏ ప్లేస్లో ఉంది? 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 6 ఇంటూ 1000 ప్లస్ 1 ఇంటూ 100 రైట్, ప్లస్ 9 ఇంటూ 10 ప్లస్ 4 రైట్. సో మనం ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాస్తామండి? 3 ఇంటూ 10 power 6 ప్లస్ జీరోస్ రాయం ప్లస్ 6 ఇంటూ 10 cube రైట్, ప్లస్ 1 ఇంటూ 10 square ఎస్ ఆర్ నో, ప్లస్ 9 ఇంటూ 10 ప్లస్ 4 ఇంటూ 10 power 0 అనమాట రైట్. దిస్ ఇస్ ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఫర్ ద గివెన్ నెంబర్. సో థర్డ్ ప్రాబ్లం చూడండి, మీరు ఇక్కడ పాజ్ చేసి ఇక్కడ మీరు తీసుకోండి. సో ఈ నెంబర్ థర్డ్ ప్రాబ్లం అండ్ 2 ఇంటూ 10 power 6 ప్లస్ 8 ఇంటూ 10 power 5 ప్లస్ 6 ఇంటూ 10 cube ప్లస్ 1 ఇంటూ 10 square ప్లస్ 9 ఇంటూ 10 power 1 ప్లస్ 6 ఇంటూ 10 power 0 అనమాట. దిస్ ఇస్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. సో మీరు ఇక్కడ పాజ్ చేసుకొని అప్పుడు ఇదంతా నోట్ చేసుకోండి జాగ్రత్తగా. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు చూడండి, 1 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి? 1 2 3 4 5. సో 5 జీరోస్. సో అప్పుడు మనం ఏం చేస్తాం? 1 ఇంటూ 10 power 5 ప్లస్ 2 ఇంటూ 10 power 4 అనమాట. 1 2 3 4. సో యూ నీడ్ టు కన్సిడర్ దిస్ 0 ఆల్సో కాబట్టి 10 to the power of 4 ప్లస్ 7 ఇంటూ, అంటే ఇక్కడ 0 నేను రాయలేదు. సో నెక్స్ట్ 7 ఇంటూ మీరు ఎగ్జామినేషన్లో రాసినప్పుడు రాయాలన్నమాట. 0 ఇంటూ హౌ మచ్? 10,000 రాయాలి రైట్. అండ్ దెన్ 7 ఇంటూ 100. సో 7 ఇంటూ 100 10 square అనమాట ప్లస్ 1 ఇంటూ 10 power 1 ప్లస్ 9 ఇంటూ 10 power 0. సో ఈ లాస్ట్ ప్రాబ్లం వచ్చినప్పటికీ చూడండి, అంటే ఈ ఫస్ట్ కాలంలో 20068 అండి. సో ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, అవి నేను ఇక్కడ రాయలేదు. సో ఫైనలీ 2 ఇంటూ 10 power 4 రైట్, 4 జీరోస్ ఉన్నాయి. అండ్ 6 ఇంటూ 10 power 1 ప్లస్ 8 ఇంటూ 10 power 0. ఇక్కడంతా పాజ్ చేసుకుని మీరు ఫుల్గా నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పటికీ ఫైండ్ ద నెంబర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ అన్నారన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏ విధంగా చేయాలంటే మీరు గమనించాలి. ఇక్కడ హౌ మెనీ జీరోస్ ఉన్నాయండి? 8 ఇంటూ హౌ మెనీ జీరోస్? 1 2 3 4 అనమాట. ప్లస్ 6 ఇంటూ హౌ మెనీ జీరోస్ అండి? 3 కదా, 1000. సో ప్లస్, సో ఇక్కడ 0 ఇంటూ 100. సో జస్ట్ మేకింగ్ యూ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ద నెంబర్స్. సో 4 ఇంటూ 10 ప్లస్ 5 ఇంటూ 1 అనమాట రైట్. సో ఇప్పుడు ఏ విధంగా రాయాలి మనం?
ఏ విధంగా అంటే 8 తర్వాత మనకి 1 2 3 4 జీరోస్ ఉన్నాయి, అంటే 8 తర్వాత 4 డిజిట్స్ ఉంటాయని అర్థం, రైట్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి 6 తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కదండి. సో 6 తర్వాత ఇక్కడ 4 డిజిట్స్ 8 తర్వాత ఉన్నాయి, 6 తర్వాత 3 డిజిట్స్, అంటే ద నెక్స్ట్ నెంబర్ విల్ బి 6 ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి 0 తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, రైట్. అంటే ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 100 ఉంది. సో దిస్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ 860. అండ్ ద నెక్స్ట్ నెంబర్ విల్ బి ఇక్కడ 10th ప్లేస్లో మనకి 4 ఉంది, రైట్. అండ్ 1st ప్లేస్లో 5 ఉందన్నమాట, రైట్. సో అలాగైనా మనం రాయొచ్చు, లేదా ద ఆపోజిట్ వేగా మీరు ఆలోచించినప్పటికీ ఆపోజిట్ వేగా ఎలాగ ఆలోచిస్తారండి. ఫస్ట్ 1st ప్లేస్ చూడండి 5 ఉందన్నమాట. నెక్స్ట్ 10th ప్లేస్లో ఏముందండి 4 ఉంది. నెక్స్ట్ 100th ప్లేస్లో ఏముందండి 0 ఉంది. అండ్ 1000th ప్లేస్లో 6 ఉంది. అండ్ 8 ఈజ్ ఆన్ 10,000th ప్లేస్, రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ 4 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయండి, 4 ఇంటూ 1 2 3 4 5 ఉన్నాయండి. ప్లస్ 5 తర్వాత ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయన్నమాట, రైట్. ప్లస్ 3 తర్వాత 100 ప్లస్ 2 ఇంటూ 10 పవర్ 0 అంటే 2 అనమాట, రైట్. ఇట్స్ 1st ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ మనం 1st ప్లేస్లో ఏముందండి 2 ఉంది రాసుకున్నాం. 10th ప్లేస్లో ఏమైనా ఉందా, లేదు కదా. 10th ప్లేస్లో ఏమీ లేదు ఇక్కడ, సో 0 వేసుకుంటాం. అండ్ 100th ప్లేస్లో 3 ఉంది, సో 3 వేసుకోండి. అండ్ 1000th ప్లేస్లో 5 ఉంది, రైట్. అండ్ 10,000 ప్లేస్ తీసుకోండి. 10,000 ప్లేస్లోని అంటే 4 జీరోస్ ఉంటాయి, ఇక్కడ ఏం లేదు కదా. సో అందుకని మళ్ళీ 0 వేసుకుంటాం. సో నెక్స్ట్ 1 lakh ప్లేస్లోని 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఇది 1 lakh ప్లేస్లో ఉందన్నమాట. ఈ విధంగా మనం రాసుకుంటాం. మీరు ఎప్పుడైనా ప్రాబ్లం చేసిన తర్వాత బ్యాక్ ఇంజనీరింగ్ కూడా చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి, 4 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5, రైట్. సో ఆ విధంగా కూడా మీరు చూసుకోవాలన్నమాట. అలాగే మీకు 5 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 జీరోస్ ఉన్నాయి 5 తర్వాత. అలాగే 3 తర్వాత 2 జీరోస్ ఉన్నాయి, 2 తర్వాత అండ్ 2 ఈజ్ ఎ యూనిట్స్ ప్లేస్లో ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 3 ఇంటూ 4 జీరోస్ కాబట్టి 1 2 3 4 ప్లస్ 7 ఇంటూ 100 ప్లస్ 5 ఇంటూ 0 అంటే 5 విచ్ ఈస్ ఈక్వల్ టు యూనిట్స్ ప్లేస్లో ఉంది కదండి 5. 10th ప్లేస్లో ఏమీ లేదు, 0 రాసుకోండి. 100th ప్లేస్లో 7 ఉంది. అండ్ 1000th ప్లేస్లో ఏమీ లేదు, సో 0 రాసుకోండి. అండ్ 10,000 ప్లేస్లో 3 ఉందన్నమాట, రైట్. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి, సో మళ్ళీ బ్యాక్ ఇంజనీరింగ్ చూసుకోండి. 4 జీరోస్, సో ఇక్కడ 4 జీరోస్ 1 2 3 4 పెట్టుకోవచ్చు కదా మనం. అలాగే 7 తర్వాత 2 జీరోస్, రైట్. సో ఇక్కడ 2 జీరోస్ మనం పెట్టుకోవచ్చు కదా. 5 తర్వాత నథింగ్, సో రిమైనింగ్ అలా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికీ మనం డి ప్రాబ్లం చేద్దామంటే 9 ఇంటూ 10 పవర్. సో సిమిలర్లీ హౌ మచ్ అంటే 9 ఇంటూ 1 2 3 4 5 ప్లస్ 2 ఇంటూ 100 ప్లస్ 3 ఇంటూ 10 అనమాట, రైట్. సో విచ్ ఈస్ ఈక్వల్ టు మనకి యూనిట్స్ ప్లేస్లో ఏముందంటే ఏమీ లేదు, కాబట్టి మనం 0 రాసుకుంటాం. 10th ప్లేస్లో 3 ఉంది, 100th ప్లేస్లో 2 ఉంది. అండ్ 1000th ప్లేస్లో ఏమైనా ఉన్నాయండి, లేదు, సో 0 రాసుకోండి. 10,000 ప్లేస్లో అంటే ఇక్కడ 5 2 3 4 5 జీరోస్ కాబట్టి ఇది ల్యాక్స్ ప్లేస్ అనమాట. సో 10,000 ప్లేస్లో కూడా ఏం లేదండి 0. అండ్ 9 విల్ బి ఇన్ ద ల్యాక్స్ ప్లేస్, రైట్. మళ్ళీ బ్యాక్ ఇంజనీరింగ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్లో స్టాండర్డ్ ఫామ్లో రాసుకోమన్నారు. దానికన్నా ముందు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పబోతున్నానండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ క్వశ్చన్ అయితే చేసేద్దామండి. థర్డ్ క్వశ్చన్లో ఏంటంటే థర్డ్ వన్లో ఫస్ట్ వన్ మనం తీసుకున్నట్టయితే స్టాండర్డ్ ఫామ్ అయితే రాయమన్నారనమాట. సో బిఫోర్ వి రైట్ స్టాండర్డ్ ఫామ్ ఏ విధంగా రాయాలో ముందు మనం నేర్చేసుకుందామండి. స్టాండర్డ్ ఫామ్ని ఏ విధంగా రాయాలో. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక నెంబర్ తీసుకుందామండి 63 అని. ఈ నెంబర్ని ఏ విధంగా స్టాండర్డ్ ఫామ్లో రాయాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి 63/10 ఇంటూ 10 అని రాసుకోవచ్చు కదా, రైట్. సో దట్ 10 మనం క్యాన్సిల్ చేయొచ్చు. అయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డెసిమల్, ఇప్పుడు డెసిమల్ కిందన 10 అని కానీ మనం తీసుకున్నట్టయితే అంటే అర్థం ఏంటండి, మనం ఇది డివైడ్ చేస్తుందన్నమాట. సో డివైడ్ చేస్తున్నప్పుడు ఈ డివిజన్ మనకి 63 చేసినట్టయితే 10 6 60 అండి. అంటే డెసిమల్స్ ఏ విధంగా చేస్తారో చూపిస్తున్నాను. 3 వచ్చింది కదా. ఇప్పుడు మన దగ్గర 10 ఉంది కదా. సో ఈ 10 ఇక్కడ చూస్తే 0 లేదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డెసిమల్ని పెట్టుకొని ఇక్కడ 0 పెడతాం అనమాట. సో దట్ అప్పుడు 30 ఉంది కదా, 10 3s 30 అవుతుంది కదండి. సో ఈ విధంగా మనం 63ని 10తో డివైడ్ చేస్తే మనకి 6.3 వస్తుందండి, రైట్. ఇంటూ 10 అనమాట, రైట్. ఈ విధంగా అయితే మనం రాసుకోవచ్చు. అదే మనం ఇంకో నెంబర్ తీసుకుందాం, 76 తీసుకున్నారనుకోండి. మనం స్టాండర్డ్ ఫామ్లో ఏ ఫామ్ రాసుకోవాలనుకుంటే 7.6 అనమాట, ఇంటూ 7.6 ఇంటూ 10 అనమాట, రైట్. అయితే ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్
ఒకటే నెంబర్ మనం ఉంచాలి. అంటే ఇంకా హయ్యర్ నెంబర్స్ మనం మాట్లాడామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 235 నెంబర్ తీసుకోండి. సో ఇప్పుడు దీనికి స్టాండర్డ్ ఫామ్ ఏంటండి, ఏదైనా ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో, అంటే అది ఎన్ని 4 డిజిట్స్ 5 డిజిట్స్ 6 డిజిట్స్ అయినా కూడా ఈ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పక్కన మనం పాయింట్ పెట్టుకోవాలన్నమాట. రైట్, అది పాయింట్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. రైట్, సో 235 విచ్ ఇస్ డివైడెడ్ బై 100 ఇంటూ 100 చేసుకోండి. రైట్, అప్పుడు ఏమవుతుందండి 2.35. ఇందాక అంటే ఈ సిమిలర్ వేగా కానీ మీరు 235ని 100తో డివైడ్ చేస్తే, ఈ విధంగా కానీ మీరు డివైడ్ చేయగలిగితే అప్పుడు మీకు 2.35 వస్తుందన్నమాట. అంటే 100తో డివైడ్ చేస్తే 2 zeros ఉన్నాయి కదండి, అంటే డెసిమల్ కన్నా తర్వాత 2 డిజిట్స్ ఉండాలన్నమాట. 2.35 ఇంటూ 100 అని రాసుకోవచ్చు మనం. సో ఇప్పుడు వచ్చేసి 7889ని ఏ విధంగా రాసుకుంటామండి, మన దగ్గర డెసిమల్ ఫస్ట్ డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి. 7.889 రైట్ ఇంటూ, అంటే అర్థం ఏంటండి, డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, ఎస్ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, సో విచ్ ఇస్ మల్టిప్లైడ్ బై 1000 అనమాట. రైట్, సో ఈ విధంగా మనం రాసుకుంటాం అనమాట. ఇప్పుడు ఆ ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం రాసేసుకుందాం, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికీ మనకి 5 ఏంటండి ఇది, సో 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs and crores. రైట్, సో ఇప్పుడు ఈ 5 ఏదైతే ఉందో 5.0 అని రాసుకోవచ్చు కదండి. 5.0 అని రాసుకోవచ్చు, లేదా 5 అని మనం రాసుకుందామండి. 5 లేదా 5.0 అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఇంటూ రైట్, సో ఎన్ని జీరోస్ ఉన్నాయండి, 1 2 3 4 5 6 7 అనమాట. సో 10 to the power of 7 అని రాసుకుంటాం అనమాట. రైట్, దిస్ ఈస్ ద వే వి కన్వర్ట్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఇంకో నెంబర్ అండి, విచ్ ఈస్ 700000 అనమాట, విచ్ ఈస్ ఈక్వల్ టు సింపుల్గా మనం 7 ఇంటూ 10 to the power of ఎన్ని జీరోస్ అండి, 1 2 3 4 5 6 జీరోస్ రాసేసుకుంటాం. సో ఇక్కడ వరకు మనకి కన్ఫ్యూజన్ రాదు, కానీ వెన్ బిగ్గర్ నెంబర్స్ వచ్చినప్పుడే మనకి ఎక్కడ డెసిమల్ పెట్టుకోవాలి అన్న విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేసి 31865000000. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని జీరోస్ ఉన్నాయండి, 1 2 3 4 5 ఉన్నాయి కదండి. సో 31865 ఇంటూ 10 to the power of 5 అనమాట. రైట్, సో అదే కాకుండా యాక్చువల్లీ మన స్టాండర్డ్ ఫామ్లో రాయాలంటే ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాని తర్వాత మనం డెసిమల్ పెట్టుకోవాలి కదండి. ఇక్కడ 3 పాయింట్ అని పెట్టుకోవాలి. రైట్, 3 పాయింట్ అని పెట్టుకున్న తర్వాత ఎన్ని మీకు ఉన్నాయో చూసుకోండి, 1 2 3 4. సో మనం గమనించినట్టయితే 3 పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయండి, 1 2, సో 1 2 3 4. రైట్, సో ఈ 3.1865 ఇంటూ 10 power 4 కదా, ఇంటూ 10 power 5 అనమాట. రైట్, విచ్ ఇస్ ఈక్వల్ టు 3.1865 ఇంటూ 10 power, ఇక్కడ ఇంటూ ద ఫార్ములా a power m ఇంటూ a power n ఈజ్ ఈక్వల్ టు a power m ప్లస్ n. సో 4 + 5 ఈజ్ 10 power 9 అనమాట. రైట్, సో ఇప్పుడు వచ్చేసి అండి మనం 3,90,878 మనం తీసుకున్నాం కదా, ద సేమ్ అనమాట. 3 తర్వాత డెసిమల్ ఉండాలి. డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్, 1 2 3 4 5. మన డెసిమల్ తర్వాత ఈ నెంబర్స్ రాసిస్తాం, 90878 అని రాసిస్తాం. ఇంటూ 10 power ఎంతండి, 1 2 3 4 5 అనమాట. సో ఇలా రాసుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ స్టెప్ తర్వాత మనం ఈ స్టెప్ కూడా వేసారనుకోండి, 39878. రైట్, తర్వాత విచ్ ఈస్ డివైడెడ్ బై 3 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కదా. సో 1 2 3 4 5 అనమాట. అలా రాసి విచ్ ఈస్ మల్టిప్లైడ్ బై 1 2 3 4 5. రైట్, ఇలా రాసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ డివిజన్ ఏదైతే ఉందో దాని బదులు మీరు ఇలా పెట్టుకోవాలి, 3.90878 ఇంటూ 10 power 5 అనమాట. ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయొచ్చండి అంటే, ఒక డెసిమల్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది కాబట్టి 390,878 డివైడెడ్ బై 10 అని మనం రాసుకోవచ్చు కదండి. సో రాసుకున్న తర్వాత మనం ఈ 3.90 రైట్, మనకి ఏం కావాలి, 3.90878 కావాలి. రైట్, సో అప్పుడు మనం ఏం చేయాలండి, 390,878 అంటే మనకి ఇక్కడ డెసిమల్ రావాలి, కానీ మన దగ్గర 10 మాత్రమే ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎన్ని డిజిట్స్ తర్వాత మనకు పాయింట్ కావాలి, 1 2 3 4 5 డిజిట్స్ తర్వాత కావాలి. ఆల్రెడీ ఒక 0 ఉంది కాబట్టి ఏం చేస్తారు, 4 డిజిట్స్ తోటి మల్టిప్లై చేయండి ఇలా అనమాట, విచ్ ఇంటూ
4 డిజిట్స్తో మల్టిప్లై చేయండి, రైట్? విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేస్తారు, డెసిమల్ వేసేసుకోండి, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 1 lakh అయిపోతుంది, ఈ డినామినేటర్ 1 lakh అయిపోతుంది. సో 390878 డివైడెడ్ బై 1 lakh డివైడెడ్ బై 1 lakh ఇంటూ 10⁴ అనమాట. అండ్ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం 1 2 3 4 5, సో 1 2 3 4 5 డిజిట్స్ ముందు పెట్టేయచ్చు. 3.90878 ఇంటూ 10⁴. దట్ విల్ బి ద ఆన్సర్ అనమాట, రైట్? దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు డూ. సో నెక్స్ట్ వచ్చేసి 3908.78 అనమాట. సో ఎలా చేయాలండి? 390878. సో దీని అర్థం ఏంటంటే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 100 అని రాసుకుంటాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకి 3 ఏదైతే అంటే 3 తర్వాత డెసిమల్ రావాలి, రైట్? సో 3 తర్వాత డెసిమల్ రావాలంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 ఉన్నాయి కదా. సో అందుకని మనం ఏం చేస్తాం, ఆల్రెడీ మన దగ్గర 100 ఉంది. సో 5 రావాలంటే ఇంకా ఏ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేయాలి? ఇంకా 1000తో కానీ మల్టిప్లై చేస్తే 10⁵ అవుతుంది కదా. సో అందుకని అదే నెంబర్తో మీరు ఇక్కడ మల్టిప్లై చేయండి 1000 తోటి. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 390878, రైట్? ఇప్పుడు వచ్చినప్పటికీ మనకి ఆల్రెడీ 100 ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చండి? 390878 విచ్ ఇస్ డివైడెడ్ బై 1 2 3 4 5, రైట్? 3 4 5 ఇంటూ 10⁻3, రైట్? ఇప్పుడు ఈ 5 ఉంది కాబట్టి ఈ 5ని అంటే ఆల్రెడీ మనం డిజైన్ చేసాం అనుకోండి. సో ఈ 5 ముందు మనం డెసిమల్ పెట్టుకోవాలి, రైట్? 3.90878 ఇంటూ 10⁻3 విల్ బి ద ఆన్సర్ అనమాట. సో ఇక్కడ లార్జ్ డిస్టెన్సెస్ కోసం మనం మాట్లాడదామండి. ఎక్స్ప్రెస్ ద నెంబర్ అపియరింగ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ అనమాట. ఇక్కడ లార్జ్ డిస్టెన్సెస్ మనం గమనించినట్లయితే చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్ అట. చూసారా ఎంత డిస్టెన్స్ ఉంటుందండి? చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది కదా. సో ఏ విధంగా రిప్రజెంట్ చేశారండి? ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్ ఈజ్ 384,000,000 అనమాట. అంటే ఇక్కడ నేను చెప్పచ్చు 384 మిలియన్ అని. సో కానీ నేను చెప్పట్లేదు. ఇక్కడ సింప్లిఫైడ్గా మనం 0 ఇలాగే మాట్లాడుకుంటున్నాం అనమాట సింపుల్గా. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఏ విధంగా చేయాలండి? 384 ఫస్ట్ రాసుకోండి. 10⁻, ఎంత ఉందండి? 1 2 3 4 5 6. సో 10⁻6 ఉందన్నమాట. విచ్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఫామ్ అంటే 3.84 కదండి ఇంటూ 10² కదండి ఇంటూ 10⁻6 అనమాట. సో ఫ్రమ్ ద ఫార్ములా 10² అంటే a⁻m ఇంటూ a⁻n వీ విల్ యాడ్ కదండి 10. సో 10⁻8 వస్తుందన్నమాట. దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు డూ దిస్ ప్రాబ్లమ్, రైట్? అండ్ ఇప్పుడు వచ్చేసి బి మనం చేసుకుందాం అండి. బి ఏం చెప్పారు ఇక్కడ? బిలో ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ ఇస్ హౌ మచ్? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్? సో సుమారు 300,000,000 అంటే సుమారు 300 మిలియన్ మీటర్స్ పర్ సెకండ్ అనమాట, రైట్? సో సుమారు ఇంత అంటండి, ఏంటది? స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంత స్పీడ్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తామండి? యాజ్ సింపుల్ యాజ్ దట్ వీ విల్ కన్వర్ట్ ద ఎంటైర్ థింగ్ ఇంటూ 3 ఇంటూ 10⁻, అంటే అది స్పీడ్ ఆఫ్ ద లైట్ కావచ్చు, లైట్ ఇన్ వాక్యూమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం స్టాండర్డ్ ఫామ్ రాయాలంటే ఒకేలాగా రాయాలండి. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? నెంబర్స్ అబ్జర్వ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. సో 10⁸ అనమాట మీటర్స్ పర్ సెకండ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యూనిట్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డయామీటర్ ఆఫ్ ఎర్త్ ఎంతండి? డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ గివెన్ బై 1.2756000 మీటర్స్ అనమాట, రైట్? సో 1,27 అంటే ఆల్మోస్ట్ ఇది టెన్స్, హండ్రెడ్స్, తర్వాత థౌజండ్స్, ల్యాక్స్ అండ్ క్రోర్స్. అంటే డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ సుమారు 1,27,56,000 మీటర్స్ అట. ఎంత సింపుల్గా చెప్పారంటే ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫామ్లో రాసుకుంటాం. సో 12756 ఇంటూ 10³ కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? 1.2756 ఇంటూ 10⁻ ఎంతండి? 10⁻1 2 3 4 కదా, 10⁻4 ఇంటూ 10⁻3 విచ్ ఈస్ ఈక్వల్ టు 1.2756 ఇంటూ 10⁻7 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డి ప్రాబ్లం అండి. డిలో మనకి డయామీటర్ ఆఫ్ ద సన్ ఎంతో చెప్పారు. సుమారు చూసారా ఇంత పెద్దదటండి. అంటే జస్ట్ ఇమాజిన్ ద డయామీటర్ ఆఫ్ ద సన్ ఎంత ఉంటుందో.
సో ఇప్పుడు వచ్చేసి మనం స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం సింపుల్గా 14 × 10 పవర్ 1 2 3 4 5 6 7 8 10 పవర్ 8 అని రాసుకుంటాం అనమాట మీటర్స్. యూనిట్స్ ఎక్కడా కూడా మీరు మిస్ చేయకండి. సో 1.4 ఇంటూ 10 ఇంటూ 10 పవర్ 8 అనమాట మీటర్స్, విచ్ ఇస్ ఈక్వల్ టు 1.4 ఇంటూ 10 పవర్ 9 మీటర్స్ అనమాట, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి an average of stars in galaxy సుమారు ఎంతండి, 100, 000, 000, 000 అంటే ఇన్ని స్టార్స్ ఉన్నాయంటండి సుమారు అప్రాక్సిమేట్లీ. సో ఇన్ని స్టార్స్ అంటే అర్థం ఏంటి, ఒక స్టార్ ఒక సన్తో సమానం. సో ఒక స్టార్ ఒక సన్తో సమానం అంటే అర్థం ఏంటండి, ఒక సోలార్ సిస్టమ్ అనమాట. జస్ట్ ఇమాజిన్ మన యూనివర్స్లో ఎన్ని స్టార్స్ ఉన్నాయో, అంటే ఎన్ని ఎర్త్స్ ఉండొచ్చు, ఎన్ని ప్లానెట్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా, రైట్. ఇప్పుడు 1 ఇంటూ హౌ మచ్ అండి, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 10 to the power of 11 స్టార్స్ అంటే ఎంత ఎక్కువ, రైట్. ఇన్ని స్టార్స్ ఉండొచ్చు అండ్ యావరేజ్ ఆఫ్ అని చెప్పి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చినప్పటికీ ద ఏజ్ ఆఫ్ యూనివర్స్ సుమారు, ద ఏజ్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ అబౌట్ ఎంతండి, సుమారు ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి లైక్ 12,000,000 అండ్ 000 ఇయర్స్ ఓల్డ్, రైట్. ఇంత ఓల్డ్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు తెలుసు కదండి, 12 × 10 to the power of 1 2 3 4 5 6 7 8 9, రైట్. సో 10 to the power of 9 అని రాసుకోవచ్చు. సో 1.2 × 10 × 10 పవర్ 9 అనమాట, విచ్ ఇస్ ఈక్వల్ టు 1.2 × 10 పవర్ 10 అనమాట ఇయర్స్ ఓల్డ్, రైట్. అంత ఓల్డ్ యూనివర్స్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఈవెన్ మన ఎర్త్ ఏదైతే ఉందో మన అదే యూనివర్స్లో మనం కూడా ఉన్నాం కదండి, అంటే మన సోలార్ సిస్టమ్ కూడా అంతే ఓల్డ్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అప్రాక్సిమేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికీ జీ ప్రాబ్లం చేసేద్దామండి. జీ ప్రాబ్లం మనం గమనించినట్టయితే ద డిస్టెన్స్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద మిల్కీ వే, రైట్. గ్యాలక్సీ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి, ఓ మై గాడ్, దిస్ మచ్. అంటే సో యాక్చువల్లీ ఇది యూనివర్స్ అనుకోండి, యూనివర్స్లో చాలా గ్యాలక్సీస్ ఉంటాయన్నమాట, రైట్. ఇలాగా చాలా గ్యాలక్సీస్ ఉంటాయన్నమాట. ఈ గ్యాలక్సీలో వన్ ఆఫ్ ద గ్యాలక్సీ అన్నది మిల్కీవే. వన్ గ్యాలక్సీ మనం మిల్కీవే అనుకుందాం. సో మన ఈ మిల్కీవే ఏదైతే ఉందో ఆ గ్యాలక్సీలోని ఆ చిన్నది తీసుకుందాం. ఆ చిన్న దాంట్లో బోల్డ్ స్టార్స్ ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ద స్టార్ సన్ అనమాట, రైట్. సో ఇప్పుడు వచ్చేసి, సో ఇప్పుడు మన సన్ ఇక్కడ ఉందనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సెంటర్ అనుకుందాం. ఈ సెంటర్ నుంచి ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో, ఇక్కడ సన్ అనుకున్నాం కదండి, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టెన్స్ ఎంత అని చెప్పారండి ఇక్కడ మనకి, సుమారు ద డిస్టెన్స్ ఈజ్, సో ఒకవేళ మన నెంబర్స్ మనం క్యాలిక్యులేట్ చేయకపోతే మనం కామర్స్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. సుమారు 3 కామర్స్ అయ్యాయి, ఇంకా 4 కామర్స్ ఉన్నాయన్నమాట. మీరు గమనించినట్టయితే ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 అనమాట. సో ఆల్రెడీ 1 2 3 రాశాను, 4 5 6 అండ్ 7 ఏంటిది మీటర్స్ అనమాట, రైట్. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 3 × 10 to the power of, అంటే మీకు ఎంత కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ నెంబర్ అయినా కూడా మీరు ఒకటే పని చేయాలి. ఏం చేయాలి, జస్ట్ దాని స్టాండర్డ్ ఫామ్లో మీరు ఎలా రాసుకోగలరని చూసుకోవాలన్నమాట. సో హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అంతే. సో 10 to the power of 20, 3 × 10 to the power of 20 మీటర్స్ అనమాట. యాక్చువల్లీ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ తీసుకోండి, రైట్. 1 డ్రాప్ ఆఫ్ వాటర్ని తీసుకోండి. ఈ డ్రాప్ ఆఫ్ వాటర్లో మనం గమనించినట్లయితే చాలా మనకి ఇలాగా స్మాల్ ఆటమ్స్ లేదా మాలిక్యూల్స్ అన్ని కలిపి ఉంటాయి అనమాట, రైట్. సో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అని అంటే, యాక్చువల్లీ ఇది 1 డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఎంత వెయిట్ అండి, 1.8 గ్రామ్ వెయిట్ అట, రైట్. సో ఈ 1.8 గ్రామ్ ఉన్నది సుమారు ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో చూద్దాం. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే 60 2 3 0 తర్వాత జీరోస్ 1 2, సో 1 2 3 4 5 6. అంటే నేనేం చెప్పాను మీకు, ఒకవేళ మీరు జీరోస్ కౌంట్ చేయలేకపోతే కామర్స్ కౌంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి 6 కామర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9, సారీ 1 2 3 4 5 రైట్, అండ్ 6 అనమాట, రైట్. సో 6 ఇంత మాలిక్యూల్స్ ఉన్నాయటండి, రైట్. ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నాయట, విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిందే కదండి, 6 0 2 3 ఏ మాలిక్యూల్స్ ఇవి,
ఎస్, ఏ డ్రాప్ ఆఫ్ వాటర్లోని వాటర్ మాలిక్యూల్సే ఉంటాయి కదా. సో వాటర్ మాలిక్యూల్స్లోని 1 డ్రాప్ ఆఫ్ వాటర్లో ఉన్నాయన్నమాట. 1 డ్రాప్ ఆఫ్ వాటర్లో ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ ఓవర్ రైట్ చేస్తున్నాను, మళ్ళీ అదేంటో సపరేట్ అని అనుకోవద్దు. 60230 ఇంటూ 10 పవర్ 1 2 3 4 4 5 6, రైట్. 7 8 9 10 11 12 13 14 15 16 17 18, రైట్. 18 and this is 19, right. So 10 power 19 anamata, 19 molecules, right, which is equal to 6.023 into 10 power 3 into 10 power 19 molecules, which is equal to 6.023 into 10 power 22 molecules anamata. So this many molecules aithe unnayannamata. Just imagine 10 power 22 molecules in just 1 drop of water lo undi. Atuvantidi 1 glass of water lo enni molecules unnayi and 1 bucket of water lo enni molecules unnayi, oka 1 tank of water lo enni molecules unnayi, 1 river lo enni unnayi, 1 samudram lo enni unnayi, just imagine cheyandi. So the earth has, next problem chudandi, 1,353,000 cubic kilometer of sea water, right. So the earth has this much cubic kilometer of sea water ఉంటుంది. cubic kilometer ఇక్కడ స్పేస్ ఇవ్వాలి మీరు దీనికి దానికి. సో అంటే సుమారు 1353000 క్యూబిక్ కిలోమీటర్ అనమాట, రైట్. అంటే క్యూబిక్ కిలోమీటర్ని మనం ఎలా రాసుకోవచ్చండి, 1353000 కిలోమీటర్ క్యూబ్ అనమాట, రైట్. సో కిలోమీటర్ క్యూబ్ని మనం అలా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ కూడా రాసేయచ్చు ఇఫ్ యూ లైక్. 1.353 ఇంటూ 10 పవర్ ఎంత అండి, 1 2 3 4 5 6, అంతే, సింపుల్. 10 పవర్ 6 కిలోమీటర్ క్యూబ్ అనమాట. సో సుమారు ఇంత సీ వాటర్ అయితే ఎర్త్ మీద ఉందట, మన ఎర్త్ మీద సుమారు ఇంత సీ వాటర్ అయితే ఉందన్నమాట. సో పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇన్ మార్చ్ 2001 సుమారు 1,027,000 అంటే అర్థం ఏంటండి, సుమారు 10 crores 27 lakhs పీపుల్ అయితే పాపులేషన్ అయితే అప్పుడు సుమారు 2001లో, అంటే సుమారు ఇప్పటికి 14 years బ్యాక్ ఉండేదన్నమాట. 13 years బ్యాక్ ఇంత పాపులేషన్ ఉండేది. బట్ ఇప్పుడు అంత కాదు, ఇప్పుడు మనం 140 crores అయితే మనం పెరిగిపోయాం ఆల్రెడీ, రైట్. సో ఒకప్పుడు సుమారు 100 crores అనుకుంటాను, 102 crores అని చెప్తున్నారు. ఇప్పుడు మనం సుమారు 140 crores అయితే పెరిగిపోయాము. ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఫామ్లో ఎలా రాసుకోవాలి అనేది చూడండి. మనం ఎంత పెరిగాము అన్నది కాదు, ఇప్పుడు మనం ఎంత ఏ విధంగా స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలనేది. ఇప్పుడు ఎన్ని జీరోస్ అండి, సుమారు 6 zeros, 10 power 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.027 ఇంటూ 10 to the power of 3 ఇంటూ 10 power 6 అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.027 ఇంటూ 10 power 9 అనమాట, రైట్. సో దేర్ ఫోర్ 1.027 ఇంటూ 10 power 9 ఇంత పాపులేషన్ ఉంది. సో 027 ఇంటూ 10 power 9 పాపులేషన్ అయితే అప్పుడు సుమారు ఉండేదంట. సో ఫ్రెండ్స్ ఫైనలీ మనమైతే చాప్టర్ ఎండింగ్ అయితే వచ్చేసాం అనమాట. సో ఈ చాప్టర్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. సో లాస్ ఆఫ్ ఎక్స్పెరెన్స్ కోసం మనం తెలుసుకుందామండి. అంటే ఇప్పుడు మన దగ్గర 2 ఎక్స్పెరెన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ a to the power of m, అంటే ఇప్పుడు 2 నెంబర్స్కి ఒకటే బేస్ ఉండి పవర్స్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలండి, ఆ 2 పవర్స్ని మనం యాడ్ చేయాలన్నమాట. సో a ప్లస్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో 2 to the power of 2 ఇంటూ 2 to the power of 3 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ని 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు, ఇంటూ 2 క్యూబ్ని 3 times రాసుకోవచ్చు కదండి. అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అండి, 1 2 3 4 5. సో 2 to the power of 5 అంతే కదండి. సో 2 to the power of 5 దేర్ ఫోర్ 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 2 plus 3, రైట్. సో ఏం చేయాలండి, యాడ్ ద ఎక్స్పెరెన్స్ వెన్ మల్టిప్లయింగ్ విత్ ద సేమ్ బేస్ అనమాట. అంటే బేస్ సేమ్ ఉన్నప్పుడు మనం ఆ ఎక్స్పెరెన్స్ని మనం ఏం చేయాలండి, యాడ్ చేయాలన్నమాట. సో మనం దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చినప్పటికీ మనం కోషియంట్ ఆఫ్ పవర్స్ అండి. అంటే అర్థం ఏంటి, సబ్స్ట్రాక్ట్ ద ఎక్స్పెరెన్స్ వెన్ డివైడింగ్ పవర్స్ విత్ సేమ్ బేస్ అనమాట, విత్ ద సేమ్ బేస్.
అంటే అర్థం ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏ పవర్ m ఉందండి, విచ్ ఇస్ డివైడెడ్ బై ఏ పవర్ n. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? సేమ్ బేస్ ఏ అయితే ఉందన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలండి? ఈ పవర్స్ని సబ్స్ట్రాక్ట్ చేయాలన్నమాట, రైట్? అంటే ఒక ఎగ్జాంపుల్ ఇద్దామండి. ఏ పవర్ 5 డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ 2 విచ్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ 5 టైమ్స్ కదా, విచ్ ఈస్ డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ 2 టైమ్స్ కదా. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ ఏ ఇవి కట్ చేస్తాం. ఇంకెన్ని మిగిలాయండి? ఏ టు ద పవర్ ఆఫ్ 1 2 3 మిగిలాయి అనమాట, ఏ క్యూబ్. దేర్ ఫోర్ ఏ పవర్ 5 విచ్ ఇస్ డివైడెడ్ బై ఏ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. అంటే అర్థం ఏంటండి? విచ్ ఇస్ వెరీ సింపుల్, ఏ టు ద పవర్ ఆఫ్ 5 - 2 అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికీ మనం పవర్ ఆఫ్ ఏ పవర్ కోసం మాట్లాడతామండి. అంటే అర్థం ఏంటండి? మనకి ఒక బేస్ తీసుకుంటాం, ఏ టు ద పవర్ ఆఫ్ m తీసుకుందామండి. సో ఈ ఏ టు ద పవర్ ఆఫ్ mకి హోల్ టు ద పవర్ ఆఫ్ n కానీ ఉన్నట్టయితే అప్పుడు ఏం చేయాలండి? ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ n. అంటే ఏం చేయాలండి? మల్టిప్లై ద ఎక్స్పోనెంట్స్ వెన్ రైజింగ్ ఏ పవర్ టు ఎనదర్ పవర్, రైట్? అంటే మన దగ్గర ఒక నెంబర్ ఉందండి, 2 స్క్వేర్ టు ద పవర్ ఆఫ్ 3 అనమాట, రైట్? ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే అర్థం ఏంటి? 2 స్క్వేర్ ఎన్నిసార్లు ఉన్నాయండి? 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అనమాట, విచ్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 కదా. 3 టైమ్స్ ఉన్నాయి కదా, 1 2 3 టైమ్స్ ఉన్నాయి కదా. సో ఆ విధంగా అంటే 2 స్క్వేర్ అన్నది టు ద పవర్ ఆఫ్ 3 అంటే అర్థం ఏంటండి? 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ కదా. సో ఈ 2 స్క్వేర్ మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇలా రాసుకోవచ్చు అనమాట. సో 2 టు ద పవర్ ఆఫ్ ఎంత అండి? 1 2 3 4 5 6. సో 2 టు ద పవర్ ఆఫ్ 6 అని రాయొచ్చు కదా. సో దేర్ ఫోర్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎంతండి? 2 టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 అనమాట, రైట్? దేర్ ఫోర్ 2 టు ద పవర్ ఆఫ్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2 పవర్ 2 ఇంటూ 3. అంటే ఏ టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ మోస్ట్లీ. సో పవర్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ అనమాట. సో అంటే డిస్ట్రిబ్యూట్ ద ఎక్స్పరెంట్ టు ఈచ్ ఫ్యాక్టర్ వెన్ రేసింగ్ ఆర్ వెన్ రైజ్డ్, రైట్? వెన్ రైజింగ్ ఆర్ రైజ్డ్ ఏ ప్రొడక్ట్ టు ఏ పవర్. అంటే అర్థం ఏంటండి? మన దగ్గర ఏబీ టు ద పవర్ ఆఫ్ m అని ఉంది కదండి. సో ఇటువంటి కేసులోనే అంటే ఇక్కడ ఇందాక బేస్ సేమ్ అనమాట. ఇక్కడ బేస్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఏ ఒకటి అండ్ బి ఒకటి, 2 నెంబర్స్ ఉన్నాయి. సో వెన్ దే ఆర్ మల్టిప్లయింగ్ అండ్ ద పవర్ ఇస్ సేమ్, హోల్ టు ద పవర్ ఆఫ్ m ఒకటే పవర్ కానీ ఉన్నట్టయితే అప్పుడు ఎలా రాసుకోవచ్చండి? ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ m అని రాసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ 2 ఉందనుకోండి. అప్పుడు ఏం చేయాలండి మీరు? 2 టు ద పవర్ ఆఫ్ ఇది మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? ఇది 2 ఇంటూ 2 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు కదా, 2 టైమ్స్. సో మనం వీ హ్యావ్ ప్రాపర్టీస్ ఇన్ మల్టిప్లికేషన్ కదా. అకార్డింగ్ టు దట్ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు కదా, ఇంటూ 3 ఇంటూ 3 అని రాసుకోవచ్చు కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అనమాట. దేర్ ఫోర్ ఏబీ టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ బి పవర్ m. సిమిలర్లీ పవర్ ఆఫ్ ఏ కోషంట్. సో పవర్ ఆఫ్ ఏ కోషంట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. సో డిస్ట్రిబ్యూట్ ద ఎక్స్పోనెంట్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, రైట్? అండ్ డినామినేటర్ ఇన్ ఏ కోషంట్, రైట్? సో ఇప్పుడు వచ్చేసి చూడండి, మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ బై బి హోల్ టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m డివైడెడ్ బై బి పవర్ m. సిమిలర్లీ ఇందాక మనం చూపించాం కదా మల్టిప్లికేషన్లో, అలాగే ఇక్కడ డివిజన్లో వస్తుందన్నమాట. సో జీరో ఎక్స్పోనెంట్ ఎనీ నాన్ జీరో నెంబర్ రైజ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. అంటే అర్థం ఏంటండి? ఏ టు ద పవర్ ఆఫ్ 0 అంటే ఏ నెంబర్కి పవర్లో కానీ మనం 0 పెట్టినట్టయితే సో దాని వాల్యూ ఏమవుతుంది? దాని వాల్యూ 1 అవుతుంది అనమాట. వేర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఆ కేసులో మాత్రమే అవ్వదు. మిగతా అన్ని కేసెస్లో కూడా ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎగ్జాంపుల్ 2 టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే 100 టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 1/35 టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నెగిటివ్ ఎక్స్పోనెంట్ కోసం చెప్తామండి. సో ఏ నెగిటివ్ ఎక్స్పోనెంట్ రిప్రజెంట్స్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద బేస్ రైజ్డ్ టు ద పాజిటివ్ ఎక్స్పోనెంట్. అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక బేస్ తీసుకోండి, ఆ బేస్ రైజ్డ్ టు ద పాజిటివ్ ఒక నెగిటివ్ ఎక్స్పోనెంట్ కానీ ఉన్నట్టయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు ద పవర్ ఆఫ్ -m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? సో రెసిప్రోకల్ ఆఫ్ ద బేస్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇట్ విల్ బి రైజ్డ్ టు ద పాజిటివ్ ఎక్స్పోనెంట్. ఏ విధంగా? దట్ మీన్స్ వీ కెన్ రైట్ యాజ్ 1/a టు ద పవర్ ఆఫ్ m అనమాట. ఎగ్జాంపుల్, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 టు ద పవర్ ఆఫ్ -2 అని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందండి? 1/5 టు ద పవర్ ఆఫ్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/25 అవుతుంది. ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ
మీరు షేర్ చేయట్లేదు. షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా బెనిఫిట్ అవుతారు కదండి. సో ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ గట్రా కావాలంటే, ఎగ్జాంపుల్స్ ఇంకేమైనా కావాలంటే, వర్క్ షీట్ గట్రా మరి ఎక్కువ లైక్స్ చేశారనుకోండి, అప్పుడు తప్పకుండా వర్క్ షీట్స్ ఇలాంటివన్నీ కూడా నేను ఇస్తానన్నమాట. ఏదైనా మీ క్వైరీస్ గట్రా ఉన్నాయంటే నేను నా ఛానల్లో నా ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది, మీరు తప్పకుండా పెట్టచ్చు. లేదా ఈ కామెంట్స్లో మీరు తప్పకుండా మీ తలక కామెంట్స్ అయితే మీరు రాయండి. ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు మీ కామెంట్స్ని అయితే ఇవ్వచ్చండి. So see you children in the next very important videos. So happy learning.